ఆ ఇద్దరు నేతలు ప్రజల మద్దతుతో గెలిచిన నేతలు కాదు. అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ కావడంతో ఆ అహంకారంతో వారు వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్యకాలంలో చర్చనీయాంశంగా మారింది. కూటమి సర్కార్ను అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పంపకాల దగ్గర, పెత్తనాల దగ్గర తేడా వచ్చిందంటే చాలు రోడ్డెక్కి తన్నుకోవడానికి కూడా వెనకాడ్డం లేదట. వీధి పోరాటాలకైనా సరే సై అంటున్నారని సమాచారం. మంత్రుల ముందు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా ఆ ఇద్దరు నేతలు గొడవపడ్డ తీరును చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం. ఈయన పేరు బీటెక్ రవి. పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత కావడంతో ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే అనేక సార్లు పలు వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలవడంతో ఈయన పేరు అందరికీ సుపరిచితమే. కూటమి పాలన మొదలైన తర్వాత ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ లాంటి పలు ద్వంద్వాలకు పాల్పడుతూ పులివెందుల నియోజకవర్గంలో చేయని అరాచకం లేదని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే బారు ఓనర్లను బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న బీటెక్ రవి ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా తన దందాలను విస్తరించే పనిలో పడ్డారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బీటెక్ రవికి ప్రస్తుతం ఏ పదవీ లేదు. ఏ పదవీ లేని బీటెక్ రవి బీభత్సంగా రెచ్చిపోతుంటే ఎమ్మెల్సీ పదవిలో ఉన్న తాను వెనకబడిపోవడం ఏంటని పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయన బీటెక్ రవి ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారట. దాంతో నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేసినా వేయకపోయినా బగ్గుమంటోందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అధికార స్వరాన్ని పెంచడంతో ఆయన అణగదొక్కాలనే వ్యూహంతో బీటెక్ రవి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆలోచిస్తున్నాడని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. బీటెక్ రవి వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధిపత్య పోరాటానికి సై అంటే సై అంటున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఇద్దరు నేతలకు పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి ప్రజాబలం లేదు. టీడీపీ అధికారంలో ఉండడం ఒకటే వీరికి కలిసొస్తున్న అంశం. ఇద్దరు నేతలకు వివిధ దందాలు, అక్రమార్జనలకు సంబంధించి వాటాలు, పంపకాలు తేడాలు వస్తున్నాయట. ఇడుపులపై ఐటీలోని ప్రైవేట్ క్యాంటీన్లను బీటెక్ రవి వర్గీయులు సొంతం చేసుకున్నారట. దానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడ్డుపడి వాటా కోరారట. దీంతో ఇద్దరు నేతలు ప్రైవేట్ క్యాంటీన్లను సగం సగం పంచుకున్నారని సమాచారం. వేములవాడ మండలంలోని వెరైటీస్ గనుల అక్రమ మైనింగ్ లో బీటెక్ రవి వర్గం ఆధిపత్యం ఉంది. దాంట్లో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గం చేతులు పెట్టాలని చూసి వెనకడుగు వేశారని అంటారు. పులివెందుల నియోజకవర్గంలో రేషన్ డీలర్లను మార్చేసి తమ వారినే పెట్టుకోవాలని బీటెక్ రవి వర్గీయులు దౌర్జన్యం చేయబోతే రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారట. అయితే ఫైనల్ గా బీటెక్ రవి వర్గమే పైచేయి సాధించిందట. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఈ ఇరువురు నేతల మధ్య అనేక అంశాల్లో విభేదాలు పెరిగిపోయాయట. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగితే మంత్రి సబిత ముందే బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గాలు బల ప్రదర్శనకు దిగాయి. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వేదికపై కూర్చోవడానికి వీల్లేదంటూ బీటెక్ రవి వర్గం వీరంగం చేయడం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. గ్రామ స్థాయిలో ఉన్న విభేదాలు పరాకాష్ఠకు చేరుకున్నట్లు కూటమి వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ప్రజల మద్దతు ఏమాత్రం లేని ఈ ఇద్దరు నేతలు కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకుని పులివెందులలో పెత్తనం చెలాయించడానికి నానా ప్రయత్నాలు చేయడం పట్ల అన్ని వర్గాల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పదవి లేని బీటెక్ రవి ఎమ్మెల్సీ అయిన తనను నిలువరించడానికి కుట్రలు పన్నుతున్నాడని, ఆయన రబుడీ రాజకీయాలను సహించేది లేదని రామ్ గోపాల్ రెడ్డి మండిపడుతున్నారట. ఈ మేరకు ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు లేవు. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రస్థాయి అసంతృప్తి ఉంది. అయినా సరే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటూ దాడులు, దందాలకు తెగబడుతుండటం పట్ల అన్ని వర్గాల ప్రజలు చేదరించుకుంటున్నారు.